ఢిల్లీ పేలుడు ఘటన కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంటుంది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో బ్లాస్టుకు వాడిన హుండాయ్ i20 కారుతో పాటు మరో 3 కార్లను ట్రేస్ చేశారు పోలీసులు. ఈ వాహనాలు ఉగ్రకుట్రలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ మూడిట్లో ఒకటిలో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ కార్ అని తేలింది. ఈ కారును రెక్కి పేలుడు పదార్థాల రవాణా కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. మరో 2 కార్లు అరెస్ట్ అయిన లేడీ డాక్టర్ షహీన్ షాహిద్కు చెందినవిగా గుర్తించారు. పుల్వామాకు చెందిన ప్రధాన అనుమానితుడు ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రెడ్ కలర్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారును రెక్కి పేలుడు పదార్థాల రవాణా కోసం ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. నవంబర్ 12న ఫరీదాబాద్లోని కండవాలి గ్రామంలో దీన్ని గుర్తించగా బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్స్ పూర్తిగా పరిశీలించింది. రెండో కారు మారుతి సుజుకి బ్రెజా. అది డాక్టర్ షహీన్ షాహిద్కు చెందినదిగా గుర్తించారు పోలీసులు. ఈ కారులో ఆయుధాలు, పేలుడు పదార్థాలు దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిపబ్లిక్ డే నాడు బ్లాస్ట్ చేపట్టాలని వేసుకున్న ప్లాన్లో ఈ వాహనం ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నవంబర్ 13న ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఈ కారును గుర్తించారు పోలీసులు. క్యాంపస్లో పార్క్ చేసిన 30కి పైగా వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. 32 వాహనాల్లో ఐఈడీలను అమర్చి భారతదేశంలో 4 ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రను ఈ గదిలో 8 మంది అనుమానితులు పన్నారని కూడా తెలుస్తోంది. ఇక మూడో కారు మారుతి స్విఫ్ట్ డిజైర్ కూడా డాక్టర్ షహీన్ షాహిద్దే. ఈ వాహనంలో AK-47 రైఫిల్, 200 రౌండ్ల మందుగుండు సామాగ్రితో సహా పలు కెమికల్స్ కూడా దొరికాయి. అరెస్ట్ అయిన మరో అనుమానితుడు డాక్టర్ ముజమిల్ షకీల్ కూడా ఈ వాహనాన్ని ఉపయోగించి పేలుడు పదార్థాల కోసం గదులు అద్దెకి తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ 3 వాహనాల వివరాలు బయటికి రావడంతో ఉగ్రకుట్ర పరిమాణం మరింత విస్తృతంగా ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. దర్యాప్తు అధికారులు కీలక ఆధారాల కోసం మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.